హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో ఒకడు. ప్రతిరోజు మన చుట్టూ జరిగే సమాచారాన్ని తెలుగులో అర్థమయ్యే రీతిలో మీ ముందు పెడతా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే మీరు కూడా మనలో ఒకడవ్వండి. వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఒక నేరం మనసున్న ప్రతి వ్యక్తిని శోకంలో ముంచేస్తుంది. 4 ఏళ్ల చిన్నారి, అది ఇంకా పాఠశాలకే వెళ్ళని వయసు. ఆమెపై ఘోరమైన దాడి జరిగిన తరువాత ఆమెను డ్రైన్ పక్కన రక్తస్రావంతో పడేసి వెళ్లారు. ఇది విని ఎవరి హృదయం అయినా కరిగిపోతుంది. ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి శరీరంపై దెబ్బలతో రక్తస్రావంతో ఒంటరిగా నిరాశ్రయంగా డ్రైన్ పక్కన కనిపించింది. స్థానికులు ఆమెను చూసి షాక్ అయ్యి తక్షణం ఆసుపత్రికి తరలించారు. సంఘటన చాలా క్రూరంగా ఉంది. ఆమె పరిస్థితి స్థిరంగానే ఉంది. కానీ ఈ కుటుంబం బాధ ఒకటే, మేము పేదవాళ్ళం కాబట్టి మా పిల్లలకు రక్షణ లేదు. ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. కానీ నిందితుడు ఇంకా బయట ఉండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.